ఒక హైలైట్ న్యూస్ చూద్దాం. ఇది గంగుల కమలాకర్ కాంగ్రెస్ లోకి అంటూ ఒక న్యూస్ చూస్తాను. పార్టీ మార్పుపై ప్రచారం, బీఆర్ఎస్ ను వీడేది లేదంటున్న మాజీ మంత్రి. ఇది వాస్తవంగా చెప్పాలి అంటే బండి సంజయ్కే ఇది కొంత బిగ్ షాక్. బీఆర్ఎస్ కంటే కూడా బండి సంజయ్కే కొంత బిగ్ షాక్ గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన బీజేపీలోకి వస్తాడు అనేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మాక్సిమం ఇప్పటికి కూడా బీజేపీలోకి వస్తాడు అనేటువంటి ఒక చర్చ అయితే బలంగా జరుగుతోంది. ఎందుకంటే కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కు గంగుల కమలాకర్ కు అసలే పడదు. పొన్నం ప్రభాకర్ అనుమతి లేకుండా, పొన్నం ప్రభాకర్ పర్మిషన్ లేకుండా ఖచ్చితంగా గంగుల కమలాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ బ్యాక్ ఎండ్ లో కొంతమంది నాయకులు గంగుల కమలతో మాట్లాడి కొన్ని హామీలు ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. గంగుల కమలాకర్ వస్తే మున్నూరు కాపు కోటాలో మంత్రి పదవి కూడా దక్కేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈయనకు రెండు రకాల అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటి, మైనింగ్ మాఫియాలో ఈరోజు ఆరితేరినటువంటి వ్యక్తి, గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తోటి ఏదో విధంగా సత్సంబంధాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కాబట్టి ఈ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి మున్నూరు కాపులను కూడా దగ్గర చేయడానికి గంగుల కమలాకర్ ఒక అస్త్రంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. సో ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా గంగుల కమలాకర్ ని ఇటు బీజేపీలోకి లాక్కోవాలా, ఇటు కాంగ్రెస్ లో లాక్కోవాలా అనేటువంటి దాంట్లో ఆయా రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ తెలుస్తా ఉంది. సో చూడండి, దీనిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి. కరీంనగర్ లోక్సభ, శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న గంగుల కమలాకర్ ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు జరిగిన ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఖండించారు. ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొంతకాలం బీజేపీలో చేరుతున్న ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారని అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని బీఆర్ఎస్ లోని కొనసాగుతానని స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని ఆయన తెలిపారు. 10 రోజుల పాటు తన విదేశీ పర్యటన ఉంటుందన్నారు. అంటే ఈ చర్చలంతా కూడా ఇక్కడ వేస్తే మీడియా లీక్ అయితే అని చెప్పేసి విదేశాలకు పోయి ఎవరో ఒకరితోటి ఇక్కడ నుంచి ఎవరో ఒకరు మళ్ళీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి అనుయాయులు కావచ్చు, లేకపోతే మిగతా ఎవరో ఒకరు పోయేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది. సో ఆ కోణంలో బలమైనటువంటి వ్యక్తులను తీసుకుంటా ఉన్నారు. రీసెంట్ గా మనం చూసాం, పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా తీసుకున్నారు. ఆయనకు కూడా మంత్రి పదవా లేకపోతే ఇంకేదైనా కీలక పదవా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే కరీంనగర్ నుంచి కూడా ఈరోజు గంగుల కమలాకర్ కూడా వెళ్ళడం, ఆయన కూడా కీలక పదవి దక్కే అవకాశం కూడా ఉందనే తెలుస్తోంది. ఈయన కూడా మున్నూరు కాపు కోటాలో మంత్రిగా తీసుకునేందుకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. సో అంటే బీసీ కోణంలో ఒక బలమైనటువంటి నేతగా గంగుల కమలాకర్ ను తీసుకుంటే కొంత బీసీ వ్యతిరేకి అనేటువంటి ముద్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.